మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సేవలను దేశం మర్చిపోదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మోదీ ప్రభుత్వం వాజ్పేయి తరహాలోనే మన్మోహన్ సింగ్ ను గౌరవించిందని తెలిపారు. మన్మోహన్ మరణించిన 3 గంటల్లోనే స్మారక నిర్మాణం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. రాహుల్ దుందుడుకుతనం తగ్గించుకోవాలని సూచించారు. ప్రణబ్ ముఖర్జీ పీవీని కాంగ్రెస్ అవమానించిందని ఆరోపించారు. మన్మోహన్ ను కూడా బ్రతికున్నప్పుడు అవమానించి మరణానంతరం దొంగ ప్రేమ ఒలకబోస్తోందని విమర్శించారు కిషన్ రెడ్డి. మన్మోహన్ సింగ్ గారి మరణాన్ని రాజకీయాలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోవడము చాలా దురదృష్టకరము. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క సంస్కార హీనానికి అద్దం పడతా ఉందని మనం చేస్తాము. వారు మరణించారని తెలియగానే ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకొని వారికి అన్ని రకాలుగా ఏమాత్రం గౌరవం తగ్గించకుండా అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఏ రకంగానైతే అంతిమ సంస్కార కార్యక్రమాలు నిర్వహించారో అదే పద్ధతిలో వీరికి నిర్వహించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాజ్పేయి గారికి ఏ రకంగానైతే వారి యొక్క స్మారక కేంద్ర నిర్మాణం చేయడం జరిగిందో అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు కూడా చేయాలని చెప్పి వారు స్వర్గస్థులైనటువంటి 3 గంటల లోపే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మన్మోహన్ సింగ్ గారు సత్యమన్తో మాట్లాడి దీనికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అందరికి సంబంధించి కూడా ట్రస్ట్ల ద్వారానే ఈ యొక్క స్మారక కేంద్రాలు నిర్వహించాము. ట్రస్ట్ నిర్మాణం చేసి ఆ ట్రస్టుకు పేరు మీద భూమి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ మేము ఈ యొక్క స్మారక కేంద్రాన్ని భారత ప్రభుత్వం నిర్మాణం చేస్తున్న విషయం కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ ప్రతి విషయాన్ని రాజకీయం చేయడము, ప్రతి విషయంలో దుందుడుకుతనంతో వివరించడము, చివరకు బోర్లా పడడము ఆయనకు అలవాటైపోయింది. కానీ ఇలాంటి విషయాల్లో ఇతర విషయాల్లో రాజకీయాలు చేసి బోర్లా పడితే అది మీ పార్టీకి నష్టం కావచ్చు. కానీ ఒక మహానుభావుని విషయంలో కూడా ఈ రకంగా దుందుడుతనంతో వివరించడం ఏదైతే ఉన్నదో మరి అందరూ బాధపడ్డ విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు నెహ్రూ కుటుంబానికి మొదటి నుంచి కూడా నెహ్రూ ఇతర కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ప్రధానమంత్రులైనా రాష్ట్రపతులైనా వాళ్ళను తీవ్రంగా అవమానించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీదని సందర్భంగా మనం చేస్తున్నాం. భారతరత్న మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు కానీ లేక కాంగ్రెస్ పార్టీకి